Hello students, this is Sriram Info All India Government Jobs అని మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇది వచ్చేసి మనకి ఐడిబిఐ బ్యాంక్ నుంచి మనకి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఎలా గవర్నమెంట్ అంటే ఇది 50% ప్రైవేట్ లో ఉంటుంది, 50% అనేది గవర్నమెంట్ అండర్ లో వర్క్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి ఏంటంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకునేలాగా మనకి జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఐడిబిఐ బ్యాంక్ ది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అదర్ లింక్స్ దగ్గర మీకు ఇక్కడ కెరియర్స్ అని ఉంది కదండి, కెరియర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ కరెంట్ ఓపెనింగ్ అని చెప్పేసి ఉంటుంది. కరెంట్ ఓపెనింగ్ దగ్గరలో మీకు ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్రేడ్ ఓ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగా ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో మనకు వచ్చేసి జర్నలిస్ట్ అనే పొజిషన్ కి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఏఓ అనే ఒక పొజిషన్ కి మనకైతే రిక్రూట్మెంట్ అయితే తీస్తున్నారండి. ఇందులో మనకి ఏంటంటే చాలా యూజ్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకునేలాగా మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటి అని కూడా మీకు చెప్పాను కదా, దాని ద్వారా మీరు కాల్ చేసినా సరే మీకు ఖచ్చితంగా నేనైతే ఆన్సర్ అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఐడిబిఐ బ్యాంక్ నుంచి రిలీజ్ అయిందండి. ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ అండి. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ మాట, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఏం కాదు, ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి డీటెయిల్ గా వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఒకటి వచ్చేసి జర్నలిస్ట్ కోసం వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి వచ్చేసి ఏఏఓ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట ఈ పోస్ట్ కూడా. ఇందులో మనం మెయిన్ ఇంపార్టెంట్ గా మనం చూడాల్సింది ఏంటంటే ఏ జోన్ నుంచి రిలీజ్ అయింది, ఏ స్టేట్, ఏ లాంగ్వేజ్ ఇచ్చారు అనేది మనం ఇలా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చండీగఢ్ నుంచి హిందీ లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా మనకు వచ్చి ఉండాలి. ఇందులో వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 50 అండి టోటల్ గా మనకి రిలీజ్ అయ్యాయి. ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 22, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 7, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 3, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 5 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఈ విధంగా మీరు కేటగిరీ వైజ్ గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెన్నైకి వచ్చేసి తమిళ్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషలిస్ట్ కి చూసుకున్నట్టయితే ఏ పోస్ట్ కి పాన్ ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. మనకి పోస్టింగ్ అనేది ఎక్కడైనా రావచ్చు. దీనికి ఎటువంటి లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది ఏమీ లేదు అనమాట. టోటల్ గా 100 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. 100 కూడా కేటగిరీ వైజ్ గా మనకి డివైడ్ చేసి ఇట్లా ఇచ్చారనమాట. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనం ఓన్లీ ఒక జోన్ లో ఒక పోస్ట్ కు మాత్రమే అప్లై చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై నేను అప్లై చేసుకోను అనుకోండి, జర్నలిస్ట్ లో ఏఏఓ పోస్ట్ కి మనం అప్లై చేయడానికి అవ్వదు. ఒకవేళ ఏఏఓ పోస్ట్ కి నేను అప్లై చేసినట్టయితే జర్నలిస్ట్ కి అప్లై చేయడానికి అవ్వదు. అంటే ఓన్లీ సింగిల్ అప్లికేషన్ మాత్రం పెట్టాల్సి ఉంటుంది. మీరు ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ జోన్ లో మీకు ఏదో ఒక స్టేట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అకార్డింగ్ టు యువర్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ క్యాండిడేట్ షాల్ బి లేబుల్ టు పోస్టెడ్ ఎనీవేర్ అంటే అదేనండి, మీరు ఏ స్టేట్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ లోనే మీకు జాబ్ లొకేషన్ అనేది వస్తుంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ కి వచ్చేసి October 1, 2024 లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే మనకి November 21 నుంచి November 30 వరకు ఎనేబుల్ లో ఉంటుంది. ఈ లోపు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఏమి కాదు. అలాగే ఆన్లైన్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మనకి డిసెంబర్ అండ్ జనవరి ఫస్ట్ వీక్ లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ముందు ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంటుందండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే జర్నలిస్ట్ పొజిషన్ వచ్చేసి
బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బిఎస్సి, బీకామ్, బీఈ, బీటెక్, ఎనీ స్ట్రీమ్ అండ్ మెకానికల్ వాళ్ళైనా, త్రిబుల్ వాళ్ళైనా, ఈసీ వాళ్ళైనా, కంప్యూటర్ సైన్స్ అయినా, ఎవరైనా, సిఏ చేసిన వాళ్ళైనా, బిఎస్సి అగ్రికల్చర్ అయినా, బిఎస్సి కెమిస్ట్రీ అయినా, ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే నో, డిప్లొమా అనేది డిగ్రీ కాదు కాబట్టి వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదని చెప్పి మనకి ఇక్కడ క్లాజ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏఓ స్పెషలిస్ట్ మనం చూసుకున్నట్టయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే బీఈ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏ స్ట్రీమ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, హార్టికల్చర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిషరీ సైన్స్ అండ్ ఫిషరీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, యానిమల్ హస్బెండరీ, వెటనరీ సైన్స్, ఫారెస్ట్ అండ్ డైరీ సైన్స్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫుడ్ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బ్రాంచ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్రాంచ్ లో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. యానిమల్ హస్బెండరీ చేశారనుకోండి మీరు అప్లై చేసుకోవచ్చు, వెటనరీ సైన్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదు బీఎస్సీ అగ్రికల్చర్ చేశారంటే బీఎస్సీ అగ్రికల్చర్ మీద మీరు ఈ పొజిషన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. మినిమం జనరల్ కేటగిరీకి 60% మార్క్స్ అయితే రావాలండి. 55% మార్క్స్ వచ్చేసి ఎస్ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి మాత్రం. నెక్స్ట్ కంప్యూటర్ మీకు ప్రొఫిషియన్సీ అనేది రావాలన్నమాట. కంపల్సరీగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అయితే రావాలి. మీకు ఎటువంటి సర్టిఫికేట్ ఏం అవసరం లేదు, కానీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది మీకు వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే ఈ పొజిషన్ కి వచ్చేసి 6.1 lakhs నుంచి 6.5 lakhs పర్ యానం అయితే వస్తుందండి. అంటే సంవత్సరానికి 6 లక్షలు మీకు వస్తుంది అనమాట. అంటే 6.5 లక్షలు, ఇక్కడ 6.50 lakhs అంటే 6.5 లక్షలు వస్తుంది. 12 months కి డివైడ్ చేసుకున్నట్టయితే మీకు మంత్ కి ఎంత వస్తుందో తెలుస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటుంది అనమాట. మీ పర్ఫార్మెన్స్ బేస్ మీద మీకు ఇంక్రిమెంట్స్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ గ్రేడ్ అప్ కూడా ఉంటుందండి. గ్రేడ్ అప్ వచ్చేసి ఎవ్రీ 3 years కి మీకు ప్రొమోషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా, ప్రమోషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, తర్వాత వచ్చేసి ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంగ్లీష్ అని, లాజికల్ రీజనింగ్ అని, జనరల్ అవేర్నెస్ అని ఈ టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్, అలాగే మనకి టైం లిమిట్ ఎంత అని చెప్పేసి మనకి చాలా క్లియర్ గా ఇచ్చారు. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎలా చదువుకోవాలి, ఏంటి సబ్జెక్ట్స్ ఏంటి, మనకి ఏ టాపిక్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి. ఓకేనా, అలాగే మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 100 marks అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జోన్ వైజ్ గా మనకైతే కండక్ట్ చేస్తారన్నమాట. ఓకేనా, కట్ ఆఫ్ మార్క్స్ కూడా అట్లానే ఉంటాయి. జోన్ వైజ్ గా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. బెంగళూరుకి ఒకలాగా ఉంటుంది, చెన్నైకి ఒకలాగా ఉంటుంది. ఓకేనా, ఆర్ఆర్బీ, ఏఎల్పీ ఎలా ఇస్తారండి కట్ ఆఫ్ మార్క్స్, ఒక్కో జోన్కి ఒక్కోలా ఉంటుంది. సేమ్ యాస్టీజ్ గా ఇట్లా కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, పర్సనల్ ఇంటర్వ్యూ మీకు చెప్పాను కదా 100 marks ఉంటుంది. మినిమం 50% మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. 45% మార్క్స్ ఫర్ ఎస్ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోయినట్టే ఇంటర్వ్యూ. ఓకేనా, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా, ఎస్ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 5 years, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 10 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చారన్నమాట. పైన కాకుండా ఇక్కడ కూడా ఇచ్చారు. ఇది కూడా మీరు చెక్ చేయండి. సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ మోడ్ అండి. November 21st నుంచి November 30 వరకు అంటే 9 days టైం ఉంటుంది. 9 days మాత్రం మీకు టైం ఉంటుంది. ఈ లోపు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. ఓకేనా, సర్వర్ కూడా కొద్దిగా బిజీగా ఉంటుంది. లేట్ నైట్స్ కానీ, మిడ్ నైట్స్ కానీ, లేదంటే మీరు ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ కానీ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. ఎందుకంటే ఫర్దర్ గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ తోనే వాళ్ళైతే కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీ ఫోటో, థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అండి. ఓకేనా, ఇది హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. ఒక ఏపర్ షీట్ తీసుకొని ఇది మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ లో రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేవి చాలా క్లియర్ గా ఉండాలి. లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సిగ్నేచర్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా క్యాపిటల్ లెటర్స్ లో రాయకూడదు. మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ తో రాయాలన్నమాట. ఓకేనా, అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఎవరైతే న్యూగా రిజిస్ట్రేషన్ అవుతున్నారో వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే లాగిన్ మీద క్లిక్ చేస్తారన్నమాట. ఈ వెబ్సైట్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేస్తే మీకు సరిపోతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు చూపిస్తాను ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో ఏంటో కూడా. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 250 rupees అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి 1050 rupees అనేది
అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. ఈ రిసిప్ట్ వస్తుంది. ఈ రిసిప్ట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ లో మీకు ఏజ్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ లోనే ఇంటర్ మార్క్ లిస్ట్ లో ఏదైతే ఉంటుందో సేమ్ యాస్టీస్ అదే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండి, చెప్పారు కదా మీకు. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఎలా మీకు సర్టిఫై చేస్తారు అంటే వ్యాలిడ్ డొమిసైల్ సర్టిఫికేట్ అండి. అంటే ఇది ఏంటంటే పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అంటారన్నమాట. ఓకే, ఈ సర్టిఫికేట్ ద్వారా మీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏపీ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుంచి మీరు అప్లై చేస్తున్నారు జర్నలిస్ట్ పొజిషన్కి, మీకు హిందీ బాగా వచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకేనా, మీరు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దగ్గర మీకు అయితే అది చెక్ చేయడం జరుగుతుంది మీ లాంగ్వేజ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేదు. ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫోటో ఐడి అనేది ఎనీ 2 అడిగారండి. యాక్చువల్గా అయితే ఫోటో ఐడి ఒకటి సరిపోతుంది, బట్ ఇక్కడ 2 అడిగారు కాబట్టి 2 ఫోటో ఐడీస్ పట్టుకెళ్ళండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డు కానీ, ఓకే, ఇవి ఏమైనా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తాను. దానికి ముందు మీకు ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అది మీకు ఒకసారి చూపిస్తాను. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇవ్వండి. ఎగ్జామినేషన్ సిటీస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే మనకి ఎల్లూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, నెక్స్ట్ రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం. ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇన్ని స్టేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ స్టేట్స్ లో ఇన్ని సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో కూడా మనకి ఉన్నాయండి. నేను అది చూసాను, మార్క్ చేశాను కూడా. ఇగోండి, తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఓకేనా, మనకి తెలంగాణ స్టేట్ కి వచ్చేసి ఈ సిటీస్ లో మనకైతే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా, యాజ్ ఎర్లీ as పాసిబుల్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఓకేనా, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్ దే కదండి మేము చెప్పింది, ఇగోండి చూడండి, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి ఇక్కడ ఏ అని ఇచ్చి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా, బి అని ఇచ్చి అప్లై ఆన్లైన్ అని వస్తుంది అనమాట. ఓకేనా, మీకు ఎప్పుడైతే వస్తుంది అంటే 21st వస్తుంది. ఓకేనా, ఈ 21st వస్తుంది, మీరు అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ చూసారు కదండి, ఇక్కడ మీకు బి అని ఇచ్చి అప్లై ఆన్లైన్ అని ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. సేమ్ మీరు ఇది కూడా మీరు క్లిక్ చేసినప్పుడు ఇట్లానే వస్తుంది అనమాట. ఓకేనా, మీరు అది క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు లాగిన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే. లేకపోతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. తర్వాత మీరు లాగిన్ అయ్యి ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకుని అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇవేనండి. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగండి, నేను ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరిపోతుంది అనమాట. ఓకే, నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు, వాళ్ళ డౌట్స్ అనేవి కూడా క్లారిఫై అయితే చేసుకుంటారు. మీకు కూడా అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.